ఎన్నికలకు సంబంధించిన నగారా కొద్దిసేపటి క్రితమే మోగింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించాలి. అలాగే ఇతర రాష్ట్రాల్లో జరగబోతున్న ఉప ఎన్నికలు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇదే దశల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తేదీలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు ఈ 2 రాష్ట్రాలకు కూడా ఒకే రోజున ఎన్నికలు జరగబోతున్నాయనేది అత్యంత కీలకమైన అంశంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మే 13వ తేదీన లోక్సభకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ తెలంగాణలో జరగబోతోంది. కౌంటింగ్ ప్రక్రియ 4వ తేదీ జూన్ రోజు కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న సందర్భం స్పష్టంగా మనం చూస్తున్నామంటే దాదాపు 2 నెలల సమయం లభిస్తోంది పార్టీకి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి. తెలంగాణకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా అదే పరిస్థితి నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అంటే 2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ప్రతి ఓటర్తో కూడా చేరుకోవడానికి ఒక అవకాశం లభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ లోక్సభ ఎన్నికలకు నగారా మోగక ముందే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గం వారీగా, పార్లమెంటు నియోజకవర్గం వారీగా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పార్టీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలందరినీ పిలిపించేసి దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం ఇటీవలే చూసాం. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలతో పాటు అనేక నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. ఇక ఎన్నికల నగారా కూడా మోగిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి మరింత వేగం పెంచబోతుంది. రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మరింత వేగం పెంచబోతున్నారు. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా దాదాపు తుది దశకు చేరినట్టుగా సమాచారం అందుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 7 దశల్లో ఈ ఎన్నికల నిర్వహణ అత్యంత పగడ్బందీగా పూర్తి చేసేందుకు అవసరమైన పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని ఎన్నికల అధికారులు కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తాం. ఈ తొలి దశకు సంబంధించి లోక్సభ మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 19న ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7వ దశ జూన్ 1న ముగుస్తున్న పరిస్థితి. ఇలా అనేక రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన మనం వివరాలు తీసుకున్నా కూడా తొలి దశలో 21 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన యాడ్ చేసుకుంటూ వారంతా కూడా 7 దశల్లో ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చివరి దశ 7వ దశ నోటిఫికేషన్ మనం ఒకరు చూసినట్టయితే నామినేషన్లకు సంబంధించిన స్వీకరణ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత పోలింగ్ తేదీ చివరి 7వ దశకు సంబంధించిన పోలింగ్ తేదీ మాత్రం జూన్ 1వ తేదీన ఉంటుంది. దాని తర్వాత కేవలం 3 రోజుల వ్యవధిలోనే మొత్తం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అతిపెద్ద క్రతువు ఇది, మహాక్రతువు. పోలింగ్ ప్రక్రియ అనేది ఇంత భారీ స్థాయిలో కోట్లాది మంది ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించడం, ఓట్లు వేయించడం, వారికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం అనేది కూడా ఒక అద్భుతమైన ప్రక్రియగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకోసం అంటే అత్యంత నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఒక పట్టుదల కావచ్చు, ఒక డిమాండ్ కావచ్చు, అన్ని పక్షాల నుంచి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే అన్ని పార్టీలకు సంబంధించిన అంచనాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షల మేరకు అత్యంత పగడ్బందీగా ఈ మొత్తం ప్రజాస్వామ్యంలోని అతిపెద్ద పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా సర్వసన్నద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణ ప్రజానికం కూడా ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగిన నేపథ్యంలో తప్పకుండా ఒక చైతన్యంతో కూడిన తీర్పు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మే 13వ తేదీన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు 17 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ 4వ తేదీ జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.